మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీశాయి. ఇప్పటికే స్పీకర్ ప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించలేదని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇప్పటికే ఆయన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ బీఫామ్స్ ఎలా ఇస్తారు అని దాని మీద చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిలో భాగంగా తన కార్యకర్తలకి జెండా మోసిన వాళ్ళకి టికెట్లు రాకపోవడం ఎంత దురదృష్టకరం, ఎంత అన్యాయము. జై బాపు, జై సంవిధాన్, జై కాంగ్రెస్ అంటూ తిరగడమే నా తప్ప, రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పడమే నా తప్ప అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం వెలువడిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను, అఫిడవిట్ సమర్పించాను. అయితే కేవలం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పానని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. తన మీద ముఖ్యమంత్రిని కలిసిన తెల్లారే తన పైన, తన ఇంటి పైన, తన ఆసుపత్రి పైన దాడులు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి పార్టీలకు సంబంధించిన నేతలు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తారా? నోరుదేముంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. ఇప్పటికే తాను అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను జగిత్యాల గడ్డకి ఈ ప్రజలకి అందిస్తున్నానని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే మొత్తం మీద ఇటు జీవన్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాల్లాగా ఎన్కౌంటర్ లాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆసక్తికరమైన రాజకీయ చర్చకి దారితీసింది. దీనిలో భాగంగానే దాదాపు రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ లేకుండా పోయినటువంటి పరిస్థితి. బీఫామ్ ఇచ్చినప్పటికీ వారు పోటీలో లేరు. ఇది సైతం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మొత్తం మీద నువ్వా నేనా అన్నట్టు ఇటు వాదనలు కొనసాగుతున్నాయి. కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ ఒక 2 వర్గాలుగా విభజించబడి వారి నాయకుల వెంటే ఉంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఆసక్తికరమైన రాజకీయ చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎవరిపై చేయగల కార్యకర్తలపై చేయని ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ పోటీ ఏదైతే ఆయనకు నాకు పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్యాయం ఇస్తుంది, జెండా మోసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే మారుతున్న డైనమిక్స్ అనుగుణంగా మీరు మారలేకపోతున్నారా ఏంటి పరిస్థితి? అంటే మీరు అనేది మార్పు అంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్ప? మీ దృష్టి లోపల రాజ్యాంగ ఉల్లంఘన మార్ప? మీరు అనేది మీరు అడ్జస్ట్ కాలేకపోతుంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పుగా భావిస్తున్నదా? నేను రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కొనసాగుతున్నా. అధిష్టానం చెప్తున్నారు, సీఎం చెప్తున్నారు, టీపీసీ చీఫ్ చెప్తున్నారు, అడ్జస్ట్ కావాలి, పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా చేరుకునే వాళ్ళే చెప్తున్నారు కదండి. అరే నాన్న, పార్టీ ఫిరాయింపుతో పార్టీ బలోపేతం అయితే అదే ఏ కేసీఆర్ గారు పార్టీ ఫిరాయింపుతో బలోపేతం అవుతా అని చెప్పి భావించి చివరికి ఎక్కడికి వచ్చిండు? మరి ఎందుకు అధిష్టానాలు గమనించలేకపోతున్నారు? మీరు నన్ను అంటారు ఏంటన్నా? వాళ్ళు చెప్పిన విషయం మిమ్మల్ని అంటున్నారు. మీరు అధిష్టానాన్ని అడిగే ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగే పరిస్థితులు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడతా అని చెప్తున్నా కదా. నేను ఐ సెడ్ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడడం నా వంతు బాధ్యతగా భావిస్తా అని చెప్పి అంటూ నేను లెట్ వాట్ మే బి ది డిసిషన్. ప్రజలు న్యాయ నిర్ణేతలు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఏదైతుందో అన్యాయం ఎత్తుంటే నేను నోరు మెదపకుండా ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? సార్, ఇప్పుడు మీరు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. మీరు ఒక అడ్వకేట్. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని మీరు భావించారు, అధిష్టానానికి చెప్పిండ్రు, అక్కడ వాళ్ళు వినలేదు. ఇప్పుడు మీరు ఒక చట్టం గురించి తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు, చట్టపరంగా ఏమైనా కోర్టుకు పోయే అవకాశం ఉందా సార్ ఈ రాజ్యాంగ ఉల్లంఘన మీద? మన ముందు మున్సిపాలిటీ
గత రెండేళ్లుగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కోసం ఈ కార్యకర్తలు ఫైట్ చేస్తున్నారు. అంటే చివరిగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధిష్టానికి ఏం చెప్పదలుచుకున్నారు? జీవన్ రెడ్డి గారి భవిష్యత్ ఒకటి బ్రదర్, జగిత్యాల నియోజకవర్గంతో నాకున్నటువంటి ఒక అనుబంధం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాకున్నటువంటి అనుబంధం దశాబ్దాల కాలం ఏదైతుందో మరొక సోదరుడుగా భుజం కలిపి నడిచినాం కాబట్టి ఏదైతుందో వాళ్ళకు లభించాల్సిన హక్కులు వాళ్ళ ఏదైతే తిరుమల పల్లె లాక్కపోయారంటే ఎవడో లాక్కపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేదు. జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడటా నాకు బాధ్యత భావిస్తున్నా. నేను నిలబడబోతున్నా. క్రమశిక్షణకు మారుపేరు జీవన్ రెడ్డి కదా. క్రమశిక్షణలో భాగంగా మీరేమన్నా పార్టీ పెద్దలకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తలేరు. చెప్పే ప్రయత్నం చేసిండ్రా మీరు? నేను గాంధీ మనకి పోయి మాట్లాడినంటే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేసినట్టే ఏమొచ్చింది సార్? కాదు బ్రదర్, నేను మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారికి లిఖితపూర్వకంగా తీసుకెళ్ళా. బిఫోర్ దట్ ఐ టుక్ ఇట్ నోటీస్ ఆఫ్ ది ఏఐసిసి. గాంధీ భవన్ కూడా జరిగే పరిణామాలు మీరు గమనించిండ్రు. అంటే అక్కడి నుంచి మీ మాటలకు సానుకూలం ఏం రాలే. ఒకటండి జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు సంజయ్ కుమార్ గారు వినాయకుల కేసు నడుస్తుంది. సంజయ్ కుమార్ పోయినసారి ఏదో పొరపాటు అయింది, చేయి దారిపోయింది. ఈసారి మాత్రం అందరూ ఐక్యంగా నిలబడాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మన రామనగర్ మున్సిపాలిటీ కూర్చోబెట్టాలి. మీ అందరూ బాధ్యత చెప్పాల్సింది. ఏం సిద్ధపడాలి, ఎప్పుడు కూడా ఎంత ముందు కావద్దు. ఏది ఉన్నా నేను నిలబడతా, నేను పని చేస్తా, నేను మాట్లాడతా. మీ వాడకట్ల ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఈ ఊరికి ఏ ఆపద వచ్చినా నిలబడతా అని చెప్పి అంటున్నాను. నాది బాధ్యత. వచ్చిందా? బెదిరితో రాత్రిపూట దొంగలు లెక్క వచ్చి ఇవాళ అవకాశవాదులు కావలి కాస్తున్నారు. జాగ్రత్త అంటున్నాను. ఇలా 10 ఏళ్ళు ఎవడైతే చెమటోడ్చిండో, 10 ఏళ్ళు ఎవడైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, వాందే కాంగ్రెస్ పార్టీ వాందే గెలిపియాలని చెప్పి అంటున్నాను. వచ్చిందా? 5 ఏళ్ళు కష్టపడ్డాం బిడ్డ. 5 ఏళ్ళు ఏదైతుందో మనం బొర్రలిచ్చిండ్రు. 5 ఏళ్ళు మనం బొర్రలిచ్చిండ్రు. మళ్ళీ ఇలా అవకాశం కోసం మనం దొంగతనం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు జాగ్రత్త, దొంగల గురించి జాగ్రత్త అంటున్నాను. ఎవరు వచ్చినాక ఏదైతుందో ఇడిచిపెట్ట ముచ్చట్లేదు. ఖచ్చితంగా ఏదైతుందో ఈసారి మనం గెలిపించుకోవాలా. ఏం చేసినా ఖచ్చితంగా వెళ్తాం. ఆ దేవుడు నన్ను మనకి వచ్చింది, ఎల్లమ్మ తల్లి ఉన్నది. ఆ దేవుడు నుండి ఎల్లమ్మ తల్లి ఉంది బిడ్డ, భయపడకుండా వచ్చిందా? ఏదో నేను చూసుకుంటా. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు. ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్పితే వారు నాకు పండుగ కప్పితే నేను కాంగ్రెస్లో చేరేటని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నాకు ఇష్టమమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవిత మధ్య అడుగుతుంది కదా వీడియోలో నాకు వివరణ. ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలా వస్తే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలేదు. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలేదు. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా.
కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు ఇవ్వండి అదే చెప్తాను నేను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా ఎన్ని మాటలన్నా నోరుదేముందయ్యా ఇంకొక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నాయకుడు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు అట్లా నేను కూడా మాట్లాడతాను ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రిగా నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి నాకు కాదు నాకంటే ఏమిటో పర్సనల్ అందరూ అనుకున్నట్టు అంత లేవు పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా ఆయన ఈనాడు విమర్శించలేదు. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా. ఇది ఎందరూ ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసం కాదు, జగిత్యాల అభివృద్ధే నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు అది రాష్ట్ర స్థాయిలో ఉన్న మా విలేకరులు కావచ్చు అందరూ కావచ్చు మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా కొడతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.